మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి హస్తాల్పూర్ గ్రామంలో నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి పర్యటించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులను శంకుస్థాపన చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని స్పష్టం చేశారు. ఇచ్చిన 6 గ్యారెంటీలు పథకాల్లో 5 గ్యారెంటీ పథకాలు అమలు చేశామని అన్నారు. ఏ విధంగానైతే ప్రజలకు వాగ్దానం ఇచ్చి ఒక పారదర్శకమైన పాలనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో జరుగుతుందనడానికి ముఖ్యమంత్రి గారి మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలు, మరి మంత్రిమండలి పనిచేస్తున్న విధానము, అధికారుల నియామకము, మరి 6 గ్యారెంటీల్లో చాలా గ్యారెంటీలను ప్రజల ముందుకు తీసుకురావడము, మరి ఇంత తక్కువ సమయంలో ఇంత లోటు బడ్జెట్తో ఉన్నటువంటి మీకు అందరికీ తెలుసు, ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసింది. అప్పుల ప్రభుత్వం మనకి అప్పచెప్పారు. మరి ఒక క్రమశిక్షణ లేని, ఆర్థిక క్రమశిక్షణ లేని రాజ్యం వెళ్ళినటువంటి అట్లాంటి ప్రభుత్వాన్ని చేపట్టి ఈరోజు ప్రభుత్వాన్ని పరిపాలన ఎంత ప్రజలకు, ప్రజాపాలన అంటే నిజంగా ప్రజల కొరకే పాలిస్తున్నటువంటి ప్రభుత్వం